అన్నదాత సుఖీభవ. హలో వివాస్, ఎలా ఉన్నారు? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు కదా. అలాగే తింటే ఒకసారి ఈ నిమ్మకాయ తీపి పచ్చడి ట్రై చేయాలండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి దాని రెసిపీలోకి వెళ్ళిపోదామా? చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. చూసి రెసిపీలను ట్రై చేసి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 5 నిమ్మకాయలు తీసుకున్నాను. పక్కన కొన్ని వేనీళ్ళు పెట్టుకోవాలి. నిమ్మకాయలు 5 ఎందుకు అంటే 5 నుంచి 10 చాలండి. మనకి ఏ సీజన్లో అయినా దొరికిపోతున్నాయి కదా, మున్పట్లాగా దొరకదు అన్నదైతే ఏమీ లేదు. ఫ్రెష్గా చేసుకోవడం బెటర్ అనమాట. ఒక్క నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేయాలండి. 8 చేశాక మనకి ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా అస్సలు ఉండొద్దు. ఓపిక్గా తీసుకోవాలి. 5-10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఎక్కడ ఒక్క గింజ ఉన్నా వెగట్ వస్తుంది. ఇది మాత్రం పక్కా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అన్న కదా. ఒక జల్లెల లాంటిది వేసుకుని దానిపైన ఒక బౌల్ వేసి బౌల్లో వేస్తే ఏంటంటే ఈ ముక్కలు డైరెక్ట్గా జల్లెల్లో వేస్తే ఏదైనా జ్యూస్ లాంటిది ఉంటే కారిపోతుంది. అది మనకు కావాలన్నమాట. అందుకని ఒక చిన్న గిన్నెలో పెట్టేయాలి. లేదు మనము ఏదైనా కుక్కర్ లాంటి దాంట్లో పెట్టినా పెట్టవచ్చు, కాకపోతే విజిల్ అయితే పెట్టొద్దు. ఆ చల్లారేలోపు ఒక 5 నిమిషాలు అయితే మెత్తబడిపోతుందండి. పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు 2 నుంచి 3 ఎండుమిర్చి వేసి అల్లం ఇలా గ్రేట్ చేసుకోవాలండి. పొట్టు తీసిన అల్లాన్ని. అసలు ఎంత బాగుంటుందో. ఇది అక్కడక్కడ వచ్చి ఇది కొంచెం వేగింది అన్న తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులో వేసే ఇంగ్రీడియంట్తోనే రుచి అండి. కొన్ని నువ్వులు 2 టీ స్పూన్ల వరకు వేస్తే అవి చిటపట అనే వరకు వేగనివ్వాలి. మాడిపోవద్దు. చిటపట అంటున్నాయి అన్నప్పుడు ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి పక్కన ఉడికిపోయి ఉంటాయి. మరీ మెత్తగా అవ్వద్దు. అది విజిల్ అయితే పెట్టొద్దు. కుక్కర్లో పెడితే జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది. వాటిని ఇందులో వేసుకొని ఒక్క 2 మినిట్స్ అందులో ఏంటంటే జ్యూస్ కూడా వచ్చి ఉంటుంది, బౌల్లో కలెక్ట్ అయి ఉంటుంది. అది ముక్కలు అన్నీ వేసేయాలండి. వేసి కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేయాలి. వేస్తే ఇంకా కొంచెం వాటర్ బయటకు వస్తుంది. అది పొయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం ఏంటంటే ఇసుకేం లేనిది మంచి బెల్లం అనమాట. ఇందులో మెల్లిమెల్లిగా వేసేయాలి. బెల్లం వేసినాము అంటే మాడిపోతుందండి, మనం చూసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వస్తుంది కానీ మాడుతూ ఉంటుంది. అది మాడిపోయి చేదు రాకుండా చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే మనకు మొత్తం కరిగిపోయి చక్కగా చూసారు కదా, కొద్దిగా గ్రేవీ లాగా తయారవుతుంది. దాంట్లో 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి, సరిపోతుంది. లేదు అంటే ఇంకా 1 స్పూన్ వేసుకున్నా పర్లేదు. అది ఇప్పుడు మాత్రం ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాల్సిందే. స్పూన్తో జాగ్రత్తగా. మరి అవేంటంటే నిమ్మకాయ చెక్కల్ని డిస్టర్బ్ చేయవద్దు మనం. అలా ఉంటేనే బాగుంటుంది. కాస్త మూత పెడితే చూసారు కదా, అసలు అది ఉడుకుతుంటేనే భలే అనిపిస్తుందండి. అన్నంలో కలుపుకుంటే ఉంటుందండి, చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అందులో వేస్తుంటే మీకైతే నోరూరిపోయింది కదా. మరి నోరూరిపోతే చేసుకోవాలి కదా, చేసుకోండి ఒకసారి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.